రైట్. సో శ్రీనివాస్ గారు, ఈటెల రాజేందర్ గారి విషయంలో ఇంతకుముందు కూడా సంజయ్ గారు ఒకసారి మాట్లాడారు. ఏదైతే కాళేశ్వరానికి సంబంధించి విచారణకి హాజరైనప్పుడు అప్పటి కేంద్ర రాష్ట్ర క్యాబినెట్లో చర్చించాకే దీనికి ఆమోదం పొందింది అని చెప్పేసి ఈటెల రాజేందర్ గారు చెప్పిన విషయంలో కూడా సంజయ్ గారు ఇండైరెక్ట్గా కామెంట్స్ చేశారు. పార్టీ లైన్ దాటి ఎవరూ మాట్లాడొద్దు అనే విషయంలో. అప్పటి నుంచి కూడా మొదటి నుంచి కూడా ఈటెల రాజేందర్ గారు జాయిన్ అయినప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య సఖ్యత లేదు, విభేదాలు ఉన్నాయి, ఒకరికొకరికి పొసగట్లేదు, ఇవన్నీ కూడా విన్నా. ఇవాళ ఈ విషయంతో కన్ఫర్మ్ అయింది అనుకోవచ్చా? లేదు ఈటెల రాజేందర్ గారు ఆ రోజు చేసిన కామెంట్స్ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి దగ్గర అవ్వడానికి జరుగుతున్న ప్రయత్నాలు అని? వాస్తవానికి అయితే ఈ బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవికి ఒక విస్తృతంగా చర్చకు తెరలేపింది భారతీయ జనతా పార్టీ. బీసీ నాయకుడిని అధ్యక్షుడిని చేస్తాము, ఎందుకు అంటే త్వరలో రాబోయే అంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుంది, బీసీ ముఖ్యమంత్రినే చేస్తుంది అధికారంలోకి వచ్చి అని ఒక విస్తృతమైనటువంటి ప్రచారానికి తెరలేసినటువంటి సందర్భంలో బీసీలు బీజేపీలో ప్రాచుర్యం ఎక్కువగా ఉన్నది. అప్పటి వరకు బీజేపీ ఇదంతా మాట్లాడింది కూడా. బండి సంజయ్ గారా, లేకపోతే అరవింద్ గారా, లేకపోతే ఈటెల రాజేందర్ గారా. ఆల్రెడీ కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నటువంటి సంజయ్ గారిని మళ్ళీ తీసుకొచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడైతే ఖచ్చితంగా ఇంకా పాపం రాజేందర్ గారిలో కూడా చాలా ఆశలు పెరిగినాయి. నేను ఖచ్చితంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని కాబోతున్నాను, ఎందుకంటే నాకైతే సమాచారం ఉంది. చాలా అంటే వెరీ క్లోజ్డ్ పీపుల్. రేపు ఈరోజు అడిగిన నేను ఎవరైతున్నారు మీ పార్టీ నుంచి అని అడిగితే, ఇంకెవరు రాజేందర్ గారు అవుతున్నారు, మీ పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తే కదా, ఆయన అయితే చాలా మందిని బీఆర్ఎస్ నుంచి కూడా అనూహ్యంగా స్పందన ఉంటుంది, రాజేందర్ గారు చేస్తే అది కూడా ఒక కారణమై ఉంటుంది అని కొంతమంది చెప్పిన. అయితే ఈ దీనికంటే ముందే ఈ టెలిఫోన్ ట్యాపింగ్ విచారణ ఒకటి, ఈ కాళేశ్వరం పైన విచారణ జరిగినప్పుడు మొత్తం బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా సంజయ్ గారు మాట్లాడిన మాటలు, లేకపోతే పార్టీ మాట్లాడిన మాటలు అందరూ ఏమంటే కాళేశ్వరంలో అవినీతి జరిగింది, కాళేశ్వరం పైన క్యాబినెట్ అంతా కలిసి నిర్ణయాలు తీసుకోలేదు, బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పందించింది బీజేపీలో ఉన్నటువంటి పెద్దలందరూ. అయితే రాజేందర్ గారు దానికి భిన్నంగా లేదు ఇది బీజేపీ క్యాబినెట్ కలిసి తీసుకున్న నిర్ణయమే కాళేశ్వరం అనేది. దాంతో పాటు వారు కాళేశ్వరం గురించి మంచిగా మాట్లాడారు. కాళేశ్వరము గొప్ప కట్టడము, అద్భుతము, ఇది ప్రపంచమంతా మెచ్చిన కట్టడము అని చెప్పి బీజేపీలో ఉన్న పెద్దలందరూ మాట్లాడిన దానికంటే భిన్నంగా మాట్లాడినటువంటి వినిపించింది. అయితే అప్పటి నుంచి స్టార్ట్ అయింది వారికి, అంటే కోల్డ్ వార్. బీజేపీ అంతా ఒక సైడ్ అయిపోయినరు, రాజేందర్ గారు ఒక సైడ్ అయిపోయింది. దాంతో పాటు ఈ మధ్యలో ఇంకా వారు ఆ తర్వాత జరిగింది ఈ దృష్టిలో ఉంచుకొని అనూహ్యంగా అసలు బీజేపీలకే బీసీ అనేటువంటి కార్డే ముందుకు తీసుకురాకుండా అధ్యక్షులు రామచంద్రరావు గారు తెర ముందుకు వచ్చారు. అసలు రామచంద్రరావు గారు అయితే ఎక్కడ కూడా వార్తల్లో కూడా లేకుండే ఏదో ఒక పత్రిక రాసింది. అనూహ్యంగా వారు తెరపైకి వచ్చిండ్రు. ఇప్పుడు వారు చెప్తున్నారు, బీజేపీ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ వేయడానికి వెళ్ళినప్పుడు భారతీయ జనతా పార్టీ చాలా స్ట్రిక్ట్ గా కౌన్సిల్ మెంబర్స్ అందరికీ విప్ మాదిరిగా, అంటే విప్ జారీ చేస్తే ఎట్లయితే వ్యతిరేకంగా ఓటు వేయొద్దు, విప్ మాదిరిగా వాళ్ళందరికీ కౌన్సిల్ సభ్యులకు, ఇది రాజాసింగ్ గారే బయటకు వచ్చి చెప్పిండ్రు. ఏమని అంటే ఎవరు కూడా సమర్థించడానికి వీల్లేదు, రామచంద్రరావు గారిని మినహాయించి ఇంకెవరు నామినేషన్ వేసినా కూడా బలపరచడానికి వీల్లేదు. సరే, అది మీరు ఆ విధంగా జారీ అయిందా కాలేదా ఏమైనా రామచంద్రరావు గారు యునానిమస్ గా ఎన్నికైనరు, అది వారి అంతర్గత విషయం. అయితే రాజేందర్ గారు ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడిన తర్వాత ఇంకా ఈ కోల్డ్ వార్ నడుస్తూ ఉంది. కొన్ని మీరు ఇప్పుడు అన్నట్టు రాజేందర్ గారు బీఆర్ఎస్ కి దగ్గర అవుతారా అంటే కూడా ఆయన మాట్లాడింది. బీఆర్ఎస్ కి నేను ఎందుకు దగ్గర అవుతానండి, బీఆర్ఎస్ నుంచే నన్ను వెళ్ళగొట్టిండ్రు, నేను ఒంటరిని అయిపోయి నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ సర్వైవ్ అవుతుంటే మళ్ళీ నేను బీఆర్ఎస్కి ఎందుకు వెళ్తా అని రాజేందర్ గారు మాట్లాడినటువంటి సందర్భం అయితే మనం చూసినాం. సో
ఈ విధంగా ముందుకెళ్తున్నారు. ఇప్పుడు వారు బీఆర్ఎస్ కు దగ్గర అవుతున్నట్టుగా అయితే చూసేటువంటి పరిస్థితులు అయితే లేవు. వారు కూడా నాకు తెలిసి బీఆర్ఎస్ కు దగ్గర అవ్వరు. కాకపోతే ఒక బీఆర్ఎస్ ని ఎక్కువగా విమర్శించలేదు, బీజేపీ అనుకున్న స్థాయిలో బీఆర్ఎస్ ను విమర్శించలేదు అనేటువంటి ఒక డిస్కషన్ కూడా, చర్చ కూడా బీజేపీలో జరుగుతుంది. ఒకవేళ జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ఆయన బీజేపీలో ఇమ్మడలేక మళ్ళీ మనసు మార్చుకొని బీఆర్ఎస్ పార్టీలోకి రావాలి అనుకుంటే తీసుకుంటారా? అది అది అధిష్టానం నిర్ణయిస్తుంది. డెఫినెట్ గా నేను అనుకోవడం అంటే, నిజంగా రాజేందర్ గారు వస్తే ఇప్పుడు మన పార్టీలు ఎంతమంది మారట్లేదు, నిత్యం ఒక్కో రోజు 3 పార్టీలు మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. మనం చూసినాం, ఒకే వ్యక్తి 3 పార్టీలు మారిన సందర్భాలు ఉన్నాయి. మీకు కూడా ఆ విషయాలు గుర్తున్నాయి. చెప్పలేము, ఏదైనా జరగవచ్చు, గుర్రం ఎగురనవచ్చు. రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు, ఏదైనా జరగవచ్చు. దాన్ని మనం పెద్ద వింతగా చూడాల్సిన అవసరం లేదు. అసంతృప్తి జ్వాలలు, ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశాలు, ఆత్మన్యూనత భావాలు మనిషిని ఏ విధంగానైనా ఏదైనా చేయవచ్చు. అది మనం చెప్పలేము, మన చేతిలో ఏం లేదు. కానీ ఏదైనా జరగచ్చు, జరగదు, ఇది జరగదు అనడానికి వీళ్ళేంటి, ఏదైనా ఉంది అంటే అది రాజకీయాలు. సతీష్ గారు, ఒకవైపు బొత్స శ్రీనివాస్ గారిని చాలా అప్రిషియేట్ చేయాలి అప్పుడప్పుడు. ఎందుకంటే రాజకీయ పార్టీకి రిప్రజెంట్ చేసుకుంటూ కూడా ఒక నాకు కాంపిటీషన్ లాగా వచ్చినట్టుగా ఉంటుంటాయి కొన్ని. పూర్తిగా అంటే పార్టీ లైన్ తీసుకొని కాకుండా ఉన్న వాస్తవాలు ఏంటి అనేది వాస్తవాలు చెప్తుంటారు. మాట్లాడతారు.